నమస్కారం కేఎన్ఎస్కి స్వాగతం. కామారెడ్డి జిల్లా బీచ్కొండ ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆయన అద్దె ఇంట్లో జరిగిన దాడుల్లో 2 లక్షల లంచంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. దీంతో సత్యనారాయణను అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 2 లక్షలు లంచం తీసుకుంటూ బీచ్కొండ ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ ఏసీబీకి చిక్కారు. ఓ కళ్ళు దుకాణాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా నడుపుకునేందుకు సీఐ 3 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా శుక్రవారం సీఐ అద్దెకుంటున్న ఇంట్లో బాధితుడిని లంచం నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బీచ్కొండలోని ఆయన అద్దె ఇంట్లో ఏసీబీ అధికారులు దాడి చేసి 2 లక్షలతో పాటు అదనంగా 45,760 రూపాయలు లెక్కల్లో లేని నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ లోని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా అధికార సోషల్ మీడియా ద్వారా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని కోరారు. పిచ్చుకుంద మండల్లో ఇన్స్పెక్టర్ పైన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పైన ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాదాపు 10 రోజుల నుంచి ఆ కంప్లైంట్ మా దగ్గరికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతకుముందు అతను మద్నూరు మండలం కల్లు కాంపౌండ్లకు సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి కంప్లైంట్ మేరకు మేము ఇది ఇక్కడ జరుగుతున్నది వాచ్ చేయడం జరిగింది. పూర్తిగా వాచ్ చేసిన తర్వాత అతను దాదాపు 3 lakhs డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో అబ్జర్వ్ చేసిన తర్వాత అది నిజమని తెలిసింది. ఆ తర్వాత ఈరోజు అతను డిమాండ్ చేసిన 3 లక్షలకు బదులు అతను బద్దలాడితే 2 లక్షలకు తగ్గించాడు. ఆ 2 లక్షలని ఈరోజు ఇన్స్పెక్టర్కు ఇచ్చేటప్పుడు మేము రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ 2 లక్షల క్యాష్తో పాటు అవి సీజ్ చేసాం. దాంతోపాటు ఒక 45,000 ఎక్స్ట్రాగా కూడా అతని రూమ్లో దొరికింది. తర్వాత ఇతని సైమల్టేనియస్లో వీళ్ళ ఇంట్లో షాద్నగర్ శంషాబాద్ దగ్గర కూడా రైడ్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇంట్లో 12 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు మిగతా ఇంకా ఆస్తులు ఏంటి అనేవి కూడా మేము ముందు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మాత్రం ఇతని పైన ట్రాప్ కేసు నమోదు చేసినాం. ఇతని రేపు ఉదయం నాంపల్లి కోర్టులో ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం తరలిస్తున్నాం. అతను రిమాండ్కి పంపించబడుతుంది. తర్వాత మిగతా ఇన్వెస్టిగేషన్లో మిగతా ఆస్తులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పబ్లిక్ కూడా అందరికీ కామారెడ్డి జిల్లా బీర్కూర్ సొసైటీలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ కార్యదర్శి రైస్ మిల్ యజమానులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాలలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు సొసైటీ కేంద్రంలో సెక్రటరీతో గొడవకు దిగారు. సొసైటీ కేంద్రంలో ఉన్న మాయిశ్చర్ మిషన్తో తేమ శాతం ఎక్కువ చూపిస్తుందని, వేరే మాయిశ్చర్ మిషన్లో తక్కువ చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం ఎక్కువ చూపిస్తుందని వడ్లను 15 నుంచి 20 రోజుల వరకు ఆరబెట్టమని చెప్పడంతో కూలీలను పెట్టుకుని 40 నుంచి 50 వేల వరకు నష్టపోయామని చెప్పారు. వేరే రైస్ మిల్లో మాయిశ్చర్ మిషన్తో చెక్ చేస్తే తేమ 12%, సొసైటీ మాయిశ్చర్ మిషన్లో 20 నుంచి 30% చూపిస్తోందన్నారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తెలిపారు. సొసైటీ కార్యదర్శి రైస్ మిల్లులతో కుమ్మక్కై చెడిపోయిన మాయిశ్చర్ మిషన్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ సెక్రటరీ సరిగ్గా లేకపోవడం వల్లనే నష్టం జరుగుతోందని రైతులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాయిశ్చర్ మిషన్ సరిచేసి వడ్లను త్వరగా కొనుగోలు చేసి సిమెంట్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వడ్లు కోసి ఎండబెట్టినాను.
4-5 రోజులు వారం రోజులు ఎండబెట్టి కుప్ప చేసినా కానీ ఎంత చూసినా మ్యాచర్ డబ్బాల చూపిస్తే 25-30 చూపించింది. ఈ కుప్పను పలగొట్టేసి ఇంకా ఎండబెట్టాలని నాకు 15-20 రోజులు ఎండబెట్టించారు నాతోని. ఎండబెట్టితే కూడా ఎంత చూసినా మ్యాచర్ అంతే వచ్చింది, 25-30 వచ్చింది. అవే వాటిలో వాళ్ళు మ్యాచర్ ఏఈఓ మేడము సిఇఓ ఇద్దరు వచ్చి, సిఇఓ మల్దొడ్డి విట్టాలి ఇద్దరు వచ్చి నా అడ్ల కాడికి వచ్చి చూస్తే మ్యాచరు 30 వచ్చింది. అవే వాటిని తీసుకొని పోయి అక్కడ రైస్ మిల్లల్లో చెక్ చేపిస్తే 12 వచ్చింది. అది మ్యాచర్ చూసే డబ్బా ప్రాబ్లం ఉన్నది. ఆ మ్యాచర్ వల్ల దానివల్ల నేను నష్టపోయినాను. నేను దగ్గర 40-50 కైకిలలో పెట్టి ఎండబెట్టినా నష్టపోయినాను. ఇంకా సెక్రటరీ సరైన సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇది సెక్రటరీ తప్పిదం వల్ల ఇది ఇట్లా జరిగింది. సెక్రటరీ మల్దొడి విట్టల్ నేను 40,000-50,000 వరకు నష్టపోయినాను. చాలా మంది అందరు ప్రతి ఒక్క రైతులు అక్కడ సెంటర్ దగ్గర 100 మంది రైతులు ఉంటారు. ఇక్కడ సొసైటీలో వచ్చిన రెస్పాన్స్ ఉండదు, ఏముండదు. ఆయన మొత్తం అంతా ఇది చేసేస్తాడు, మాట్లాడతాడు సెక్రటరీ మల్దొడి విట్టల్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం ఎమ్మెల్యే రమణారెడ్డి తన సొంత నిధులతో డ్యూయల్ డెస్కుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి పాఠశాలకు అవసరమైన మేరకు డెస్కులను అందజేస్తూ విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. సామాజిక సేవా రంగాల్లో ఆయన చూపిస్తున్న కృషి పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. విద్యారంగానికి పెద్దపీట వేస్తూ కేపీ రాజారెడ్డి జనసేన ట్రస్ట్ ద్వారా 4 కోట్ల వ్యయంతో 6,000 డ్యూయల్ డెస్కులను ప్రభుత్వ పాఠశాలకు అందిస్తున్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ భారీ కార్యక్రమాన్ని పలువురు అభినందిస్తున్నారు. కేవీఆర్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో యుద్ధాల వల్ల జరుగుతున్న మరణాల కన్నా రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవిస్తున్న మరణాలే ఆందోళనకరంగా ఉన్నాయని అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ అన్నారు. కేవలం 45 రోజుల్లోనే దేశవ్యాప్తంగా సుమారు 20,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యత డ్రైవింగ్ తోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో గాంధార్లో నిర్వహించిన అలేవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ గడిచిన కేవలం 1.5 నెలల కాలంలోని దేశవ్యాప్తంగా సుమారు 20,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ కఠినమైన ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తున్నప్పటికీ ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించినప్పుడే రోడ్డు ప్రమాదాలను సంపూర్ణంగా అరికట్టడం సాధ్యమవుతుందన్నారు. జిల్లాలో ఎస్పీ అమలు చేస్తున్న ఆపరేషన్ కవచ్, కేస్ విత్ ఖాకీ మరియు అరే వంటి వినూత్న కార్యక్రమాలను, అలాగే ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ఐ క్యాంపును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని అదనపు డీజీపీ ప్రారంభించారు. స్వయంగా తానే కంటి పరీక్షలు చేయించుకొని ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, ఎంబీబీఎస్ DGO, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. యశోద హాస్పిటల్స్ లో ఆధునిక సాంకేతికతతో క్యాన్సర్ కు చికిత్స అందిస్తున్నారని అంకాలజిస్ట్ డాక్టర్ సుమంత్ కుమార్ అన్నారు. క్యాన్సర్ కణాలు లక్ష్యంగా చేసుకుని చుట్టుప్రక్కల ఆరోగ్యకరమైన కణజాలానికి నష్టం కలగకుండా రేడియేషన్ చికిత్స అందజేస్తామన్నారు. తొలి దశలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే ఆధునిక చికిత్స ద్వారా పూర్తిగా నయం చేసే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద OP సెంటర్లో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ కుమార్ మాట్లాడారు. క్యాన్సర్ చికిత్సలో వైద్య శాస్త్రం గణనీయమైన ప్రగతిని సాధించిందన్నారు. సాంప్రదాయ పద్ధతులైన శస్త్రచికిత్స, కీమోథెరపీ మరియు రేడియేషన్ తో పాటు ఇప్పుడు క్యాన్సర్ కణాలు మాత్రమే లక్ష్యంగా చేసుకునే అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఇవి తక్కువ దుష్ప్రభావాలతో మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయన్నారు. యశోద హాస్పిటల్స్ లో క్యాన్సర్ చికిత్సకు అత్యాధునిక సాంకేతికత ఉపయోగించడం జరుగుతుందన్నారు. హైపర్ స్ట్రైక్ మిషన్ ద్వారా కంతులను ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని చుట్టుప్రక్కల ఆరోగ్యకరమైన కణజాలానికి హాని కలగకుండా చికిత్స చేయవచ్చని చెప్పారు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయినప్పుడు ఆందోళన చెందడం సహజం, కానీ సరైన అవగాహన, మానసిక ధైర్యం మరియు చికిత్స ద్వారా దీన్ని జయించవచ్చని తెలిపారు. సాధారణంగా స్టేజ్ 4 క్యాన్సర్ ను పూర్తిగా నయం చేయడం చాలా కష్టం. అయితే ఆధునిక వైద్య చికిత్సల వల్ల ఇది ఇప్పుడు పూర్తిగా నయం కాకపోయినా నియంత్రించగల దీర్ఘకాలిక వ్యాధిగా మారుతుందని పేర్కొన్నారు. డాక్టర్ సుమంత్ కుమార్ మల్లపట్టు. నేను స్పెషలైజ్
చేసే ఫీల్డ్ వచ్చి మెడికల్ ఆంకాలజీ అండ్ హెమటో ఆంకాలజీ. క్యాన్సర్ సంబంధిత వ్యాధులు అన్నిటికీ ట్రీట్మెంట్కి సంబంధించిన డాక్టర్ అనుకోండి. వీటిలో ముఖ్యంగా నేను ట్రీట్మెంట్ చేసేవి పేషెంట్స్ ఎవరు అంటే ఏ క్యాన్సర్ అయినా కానీ, అది ల్యూకేమియా క్యాన్సర్ కానీ, బ్లడ్ క్యాన్సర్ కానీ, సాలిడ్ క్యాన్సర్స్ అంటాం అనమాట. బాడీలో ఏ ఆర్గన్కి వచ్చిన క్యాన్సర్ని వాటిని మనం కీమోథెరపీతోనా, ఇమ్యూనోథెరపీతోనా, టార్గెటెడ్ థెరపీతోనా, లేకంటే రేడియేషన్ థెరపీతోనా ఈ సంబంధిత ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ని యూజ్ చేసి పేషెంట్కి క్యూర్ చేయడానికి ప్రయత్నిస్తాం అనమాట. అయితే మన దగ్గర ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం, ఇంతకుముందు అంటే పేషెంట్స్కి ఆంకాలజీలో క్యాన్సర్ అని వస్తే చాలామంది భయపడి అయ్యో చనిపోతాము అనే చాలామందికి ఈ భయం అనేది ఉంటుంది. క్యాన్సర్ అనగానే మరణం అనే ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు అలా లేదండి. ఈవెన్ నాలుగో స్టేజ్లో కూడా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం అంటే మాలిక్యులర్ థెరపీస్ అంటాం, కీమోథెరపీ కాకుండా ఇంతకుముందు 10 ఏళ్ల ముందు అయితే ఓన్లీ కీమోథెరపీస్ వాడేవాళ్ళం అండి. స్టేజ్ 4లో కొన్ని నెలల పాటు ఉండేవాళ్ళు, చనిపోయేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్స్లో కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లు చేస్తున్నాము రెగ్యులర్గా. అంటే ఎవరికి కొంతమందికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే లైఫ్ లాంగ్ మళ్ళీ రిటర్న్ రాకుండా ఉంటాయి అన్నమాట, ఎస్పెషల్లీ ఇలాంటి లింఫోమా, ల్యూకేమియా ట్రీట్మెంట్స్లో. ఇవి కాకుండా మన దగ్గర ఆంకాలజీకి సంబంధించిన పెట్ సిటీ స్కాన్ అండి. చాలా వరకు పెట్ సిటీ స్కాన్ అంటే ఏంటంటే అదొక స్పెషల్ స్కాన్, ఆంకాలజీలో వాడే స్పెషల్ స్కాన్. బయట ఎక్కడన్నా మనం ఆ స్కాన్ చేయించాలంటే ఈ రోజు చేస్తే ఒక 2-3 రోజుల తర్వాత రిపోర్ట్ వస్తుంది. కామారెడ్డి జిల్లా గాంధార్ అటవీ ప్రాంతంలో చిరుతపులుల సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. తరచూ మూగ జీవాలపై చిరుతలు దాడి చేస్తూ రైతులు, గ్రామస్తులను వణికిస్తున్నాయి. అటవీ సమీప గ్రామాల ప్రజలు పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గొర్జల్ తాండ అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లాలంటేనే రైతులు భయంతో వణికిపోతున్నారు. పంట పొలాల్లో చిరుత సంచరిస్తుండగా ప్రత్యక్షంగా చూసిన గ్రామ ప్రజలు బయటకు వెళ్లలేకపోతున్నారు. ఓ రైతుకు చెందిన లేగదూడపై చిరుతపులి దాడి చేసి చంపివేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పులి పాదముద్రలు గుర్తించారు. చిరుత సంచరిస్తుండటంతో అటవీ అధికారులు పులి కదలికలపై నిఘా ఉంచారు. రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.